హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోనైతే వచ్చిన. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో అనే బదులు కాంట్రవర్సీల షో, కొట్లాటల షో అని చెప్పుకుంటే మంచిగా ఉంటుండేమో. ఏముంది, లవ్ 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 అన్నారు. లవ్ ఉందా? లవ్ ఉందా? మాట్లాడుకుందాం ఇక దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాము. జర మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ ఇవ్వండి. మీ లైక్ సపోర్ట్ నా ఛానల్కి నాకు ఎంతో అవసరం. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు శ్రీముఖి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఏవైతే అవి ఉన్నాయో మ్యూజిక్స్ అవన్నీ ఇస్తున్నారు చూడండి, అంత అవసరమే లేదు. అది నార్మల్గా అసలు వీళ్ళ కొట్లాట వీళ్ళంతా ఇంట్లో జరుగుతుంటే ఆ శ్రీముఖి సాటర్డే సండే ఎపిసోడ్లో మాత్రం వీళ్ళు మొత్తం జడ్జెస్ కానీ శ్రీముఖి కానీ వస్తే బాగుంటుంది. నెంబర్ 1 పాయింట్ మనం మాట్లాడుకుందాం. దీని గురించి తర్వాత వల్ల మాట్లాడుకుందాం. నెంబర్ 2 అంటే జడ్జెస్ ఉన్నారు, సాటర్డే సండే వస్తారు. అసలు ఇదంతా ఒకటే రోజు జరుగుతుందని క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ కూడా ఒకటే రోజు జరిగినా కూడా డ్రెస్ అంటే కాస్ట్యూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ చేసుకుంటారు. అట్లా చేంజ్ చేసుకునేసరికి మనకు అక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఓ ఇదొక రోజు తీసిర్రు అని అన్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏమైందంటే సేమ్ ఎపిసోడ్, ఏదో సీరియల్ కదా ఎపిసోడ్స్ ఇస్తారు చూడండి, కట్ చేసి అన్నట్టుగా ఆ సాటర్డే ఎపిసోడ్ను మిగిలింది సండే ఎపిసోడ్లు ఇస్తున్నారు కదా. సరే, ఎపిసోడ్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అక్కడ జరిగింది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఏదైతే జడ్జెస్ చెప్తున్నారో ఒక మాట జడ్జెస్ చెప్తున్నప్పుడు అనిల్ రావుపూడి గారు ఉన్నారు సపోజ్, ఆయన మాట్లాడుతున్నప్పుడు అసలు లెక్కనే లేదు. హరీష్ గారు కానీ మన నూకరాజు కానీ అసలు వీళ్ళు ఎట్లా కొట్లాడుకుంటున్నారు మొన్న సాటర్డే సండే ఎపిసోడ్లో మీరు చూసిరా? వాళ్ళు అసలు ఎందుకు కొట్లాడుకుంటున్నారు? అంత కొట్లాడుకోవడానికి హైప్ వీలే ఇస్తున్నారు. మళ్ళీ సైలెంట్గా ఉన్న దగ్గరనేమో ఎందుకు మీరు సైలెంట్గా ఉంటున్నారు అంటున్నారు, రెచ్చగొడితేనేమో ఎందుకు రెచ్చగొడుతున్నారు అంటున్నారు. ఎట్లుందంటే ఇప్పుడు నాగార్జున సార్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు బిగ్ బాస్లో ఎంత క్వైట్గా, ఎంత సైలెంట్గా, ఎంత రెస్పెక్ట్గా, కానీ దీంట్లో అట్లా అనిపిస్తలేదు. వీళ్ళే మళ్ళా అంటే అది సాటర్డే సండే ఎపిసోడ్ కూడా మొత్తం అంటే ఒక ఫన్నీ షోలనో, ఫన్నీ లాగానో, లేకపోతే గేమ్ లాగానో ఇట్లా అనిపించట్లేదు. అంటే వీళ్ళు వచ్చి జడ్జెస్ వచ్చి వీళ్ళని మంచి గొడవలల్లో కాంట్రవర్సీలలో పెట్టి వెళ్తే వాళ్ళు మళ్ళీ మండే నుంచి కొట్లాడుకుంటారు ఆ టాపిక్స్ మీద. కానీ నాకైతే దీంట్లో ఏమన్నా అనుకోర్రి, నాకైతే హరీష్ గారు అయితే కొంచెం ఎక్కువనే చేస్తున్నట్టు అనిపించింది. నీ వైఫ్ నువ్వు ఎంత లవ్ చేసుకున్నా ఓకే, నన్ను అడిగితే ఎవరి వైఫ్ను వాళ్ళు ఎంత లవ్ చేసుకున్నా అది మన పక్కోడి వైఫ్తో నీకేం సంబంధం? పక్కోడి వైఫ్కు లవ్ చేసుకుంటాడా, జాకెట్ ఇచ్చుకుంటాడా, ఇచ్చుకోడా? అక్కడ మెయిన్ ఏం చూడాలి? మెయిన్ నేను, నా వైఫ్, మా కపుల్ మేము ఎట్లున్నాం, మేము ఎంత క్యూట్గా, ఎంత జెన్యున్గా, మేము ఎంత మా రిలేషన్ అనేది ఎంతమందికి మేము పాజిటివ్గా చూపించగలుగుతున్నాం, మేము ఎలా ఉంటున్నాం అనేది మెయిన్ కదా. పక్కోళ్ళ వైఫ్కు జాకెట్ ఇవ్వలేదు, నేను నీకు ఇచ్చిన. పక్కోళ్ళ వైఫ్కు అసలు పట్టించుకుంటలే, నేను నిన్ను పట్టించుకుంటున్నా. ఇట్లా టాపిక్లన్నీ మాట్లాడుకుంటూ పోతుండే అసలు. అని పక్కోళ్ళు ఏం చేస్తున్నారని చూడడానికి వచ్చిందా, లేకపోతే వాళ్ళ బాండింగ్ అనేది చూపించడానికి వచ్చినా అర్థం కాలేదు. ఇంకా మెయిన్ అసలు నేను నిజంగా చెప్తున్నా, తల పట్టుకునే అంత రేంజ్లా ఇవాళ చూసిన ఎపిసోడ్. నిన్న మొన్న మిస్ అయినా అంటే ఏం ఆ బీజిఎమ్స్, ఆ సౌండ్స్, అబ్బా లొల్లి తలకాయ పోతుంది రోజు, ఆ తలకాయ పోతుంది అని చెప్పి ఎంత ఎపిసోడ్ ఇలా చూసి చలో ఒకటేసారిగా రివ్యూ పడేద్దామని చెప్పేసి వచ్చిన. అదేంటిది, ఈ షో నాకు అవసరం లేదు. హరీష్ గారు మాట్లాడే స్టేట్మెంట్ ఇచ్చింది, ఈ షో నాకు అవసరం లేదు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోకి నేను అవసరం. నేనంటే నేను కాదండి, నేనే ఎందుకు అవసరం? హరీష్ గారు అంటే హరీష్ గారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆ షోకి అవసరం. వాళ్ళ దాంపత్యం, వాళ్ళ అన్యోన్యత ఈ షో ద్వారా మనలాంటి వాళ్ళు అంటే మన వైఫ్ అండ్ హస్బెండ్స్ అందరు చూసి నేర్చుకోవడానికి ఆ షోకి వాళ్ళు అవసరం అంట. నాకంత వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ అంటే మనం ఇట్లా చేయొచ్చు అని అనిపించలేదు. నాకైతే అనిపించలేదు, జెన్యున్గా నాకు అనిపించలేదు. నన్ను మీరు ఏమనుకున్నా సరే నాకు ఓపెన్గా ఎక్కడుందో, బిగ్ బాస్ టైంలో కూడా నేను ఇక్కడ ఉంది ఎట్లుందో అట్లనే చెప్పేసిన. నన్ను మీకు సక్సెస్ చేసిర్రు,
చాలామంది నా రివ్యూస్ బాగున్నాయి అన్నారు. ఇప్పుడు కూడా నాకు జెన్యున్గా ఏది అనిపిస్తుందో అదే చెప్తున్నా. ఏది ఉందో అది ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు హస్బెండ్ ఒక తప్పు మాట మాట్లాడిండు, సంకలు కుద్దుకోవడం అని, గాలి పోయేదాన్ని దేనికో అన్నాడు, జర బూతులాడ అనిపించింది. ఏదో అనుకున్నాడండి, ఏదో అన్నాడు, సంథింగ్ ఏదో డైలాగ్ అన్నాడు, డాష్ డాష్ అంటించుకోవడం, ఇట్లాంటి వర్డ్స్ వాడినప్పుడు భార్య ఏం చేయాలి? తప్పు, ఇలాంటివి వాడద్దు, మనం ఇట్లా షోలో ఉన్నాము, ఇలాంటి కరెక్ట్ కాదు. మనం ఇంట్లో వైఫ్ తప్పు చేసిన హస్బెండ్ తప్పు చేసిన వైఫ్ చెప్పుకుంటామా లేదా? మరి అక్కడ వాళ్ళు ఏది చేసినా సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. ఇక నటరాజ్ మాస్టరు, ఇటు హరీష్ గారు చూసుకుందాం దిబిడే తగ్గేదేలే అని లొల్లి, టూ మచ్ గొడవ పెట్టుకుంటున్నారు. ఆ గొడవకి కారణం కూడా హరీష్ గారే. హరీష్ గారు వేసే స్టేట్మెంట్స్, ఆయన ఇచ్చే మాటలు ఆ రేంజ్లోనే ఉంటాయి. అయితే నిన్నటి ఎపిసోడ్లో వీళ్ళు సండే ఎలిమినేట్ అవుతారు అనుకున్నాం. సండే ఎలిమినేషన్ ఏంది హరీష్ గారు అన్నావు కదా అని. హరీష్ గారు గొడవలు, కాంట్రవర్సీలు, ఆ లొల్లిలో ఎక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆయన పోతే మిగతాళ్ళు అంత హైప్ ఉండదు, టీఆర్పీ రేట్ తగ్గిపోతుంది. ఇక్కడికే అసలు ఇంకా అది ఎట్లరా, అది స్క్రిప్టెడ్ షో లాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయిపోతుంది జనాలకు అని చెప్పేసి ఆయన ఆపినట్టున్నారు ఆ వారం. అది జరిగింది కూడా, ఆల్మోస్ట్ జరిగిపోయింది. ఎలిమినేషన్ అయితే ఇప్పుడు 2-3 అయిపోయారు. కానీ కాకపోతే స్క్రిప్టెడ్ షో, క్లియర్గా స్క్రిప్టెడ్ షో అది తెలుస్తుంది. మళ్ళీ చెత్త ఏమున్నాయంటే ఇట్లా ఒకరు చెప్తుంటే ఒకరు మాట వినరు. ఇప్పుడు అక్కడ బిగ్ బాస్లో ఏమైంది, బిగ్ బాస్లో వచ్చేసరికి క్యాప్టెన్ అని ఒక పర్సన్ ఎంచుకున్నారు. నామినేషన్స్ అని, క్యాప్టెన్ అని, ఇట్లా కొన్ని విధానాలు ఉన్నాయి. అక్కడ ఏమవుతుందంటే అవన్నీ ఉండేసరికి ఒకరి మీద ఒకరికి, అంటే జెన్యున్గా ద్వేషం ఉన్న ద్వేషం, ప్రేమ ఉన్న ప్రేమ జెన్యున్గా తెలిసిపోతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి అవన్నీ ఏం లేవు, రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. పొలమంటూ శ్రీముఖి వస్తుంది మ్యూజిక్, టిన్ 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 అనుకుంటూ వస్తుంది. శ్రీముఖి వచ్చి వీళ్ళందరినీ ఏమంటారు ఆడిపించి, జెర్సేపు మురిపించి మరపించి ఒక గేమ్లా ఇక పాయింట్స్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అట్లా అయ్యేసరికి అసలు ఎవరికి అంటే ఒకరి మాట నేను ఎందుకు వినాలే, హూ ఆర్ యూ అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఎట్లుండేది తెలుసా, వీళ్ళకు షో కూడా కొత్త కదా. ఇది బిగ్ బాస్ ఫస్ట్ హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ బిగ్ బాస్ వేరు, ఇది వేరు. కపుల్ షో అనేసరికి వీళ్ళు కపుల్స్ కూడా మేము ఎందుకు వినాలి, నా వైఫ్ ఇన్నే ఉంది, నా హస్బెండ్ ఇన్నే ఉంది అన్నట్టు తయారయ్యారు. కానీ అయితే దీంట్లో ఏం చేసేది ఉండే అంటే, దీంట్లో కూడా క్యాప్టెన్సీ అనేది ఉండేది. క్యాప్టెన్ అంటే గేమ్స్లో ఎవరు విన్ అయితే వాళ్ళు క్యాప్టెను. అంటే ఒక లగ్జరీ రూమ్ ఇచ్చారు, సరే నూకరాజు విన్ అయ్యిండు కదా, నూకరాజుకి లగ్జరీ రూమ్ ఇచ్చిర్రు కదా, ఓకే నూకరాజు విన్ అయ్యిండు, లగ్జరీ రూమ్ ఇచ్చిర్రు. కానీ నూకరాజు క్యాప్టెన్ కాదు. ఆ నూకరాజు ఇప్పుడు అందులో ఉన్నప్పుడు నూకరాజు ఆసియా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు క్యాప్టెన్, వీళ్ళు రాజు రాణి, వీళ్ళు చెప్పినట్టు మిగతా వాళ్ళు ఫాలో కావాలి అని ఏదైనా లిటిగేషన్ పెట్టుంటే మస్తుంటుండే. నూకరాజుకు ఆసియాకు సేవకులు కావాలన్నప్పుడు హరీష్ గారు ఏమన్నారు, ఎందుకు చేయాలి, ఆ లెక్కలనే మాట్లాడింది కదా. మరి అది అక్కడ రెస్పెక్ట్ ఇచ్చినట్ట. క్యాప్టెన్ ఏది చెప్తే అది చెయ్యాలి. మళ్ళీ ఇటు మన శ్రీముఖి కూడా ఏమంటలేదు. అదేంది, రాజుగా విన్ అయినప్పుడు, రాజు గెలిచినప్పుడు రాజు ఏది చెప్పినా తినాలి, రాజు ఎవరి నుంచి కూడా చేయాలి కదా, చేయడంట. భయపడుతున్నట్టు అనిపిస్తుంది షో మొత్తం. దీన్ని బట్టే క్లియర్గా అర్థమైంది స్క్రిప్టెడ్ షో లాగా ఉంది. పనిష్మెంట్స్ లేవు, ఎలిమినేషన్స్ లేవు. ఎలిమినేషన్స్ అంటే ఇక నెక్స్ట్ వీక్ నుంచి ఉంటాయేమో, కానీ పోతుంది బొక్కలే అని అనుకుంటున్నారు. మరి రెమ్యునేషన్ ఎంత ఏందనేది ఇంకా వాళ్ళకే క్లియర్ లేదో. మరి ఆ షోని ఎట్లా నడిపిస్తారో అర్థమవుతలేదు. కానీ నిజంగా రివ్యూలు ఇచ్చే వాళ్ళకు కూడా ఏమవుతుందంటే
ఈ గొడవ అసలు ఎట్లుంది, చిచ్చర గొడవలు, అసలు గొడవ లెక్క లేదు, ఒక గేమ్ లాగా ఆడతలేరు, ఒక ఇది లేదు. మళ్ళీ ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే లివింగ్లో ఉండేటోళ్ళని తీసుకొచ్చిర్రు. మెసేజ్ ఏమి ఇస్తారు? లివింగ్లో ఉండేట, ఇప్పుడు లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అయిన వాళ్ళు వేరు, కపుల్స్ లాగా. లివింగ్లో ఉండే వాళ్ళ విషయంకి వచ్చేసరికి ఇక్కడ వేరే అయిపోతుంది. అది చట్టపరంగా మరి ఉన్నాయేమో, ఒప్పుకున్నారేమో, చట్టపరంగా లివింగ్లో ఉండడం తప్పేం లేదేమో, కానీ హిందూ ధర్మం ప్రకారం మన సాంప్రదాయాల ప్రకారం అయితే కొంచెం మన తెలుగులో కొంచెం అడ్జస్ట్ కావడం కష్టమే నన్ను అడిగితే. ఇక దాని ప్రకారం మరి ఈ షో మరి ఎంత సక్సెస్ అవుతుంది, ఆ ఓటింగ్ సిస్టమ్ పెడితే ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. ఇది నా ఒపీనియన్ ప్రకారం. నాకు తెలిసినంత వరకు ఇంకా కొంచెం షోని డిఫరెంట్గా మారిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. గేమ్స్ ఏదో బాగానే ట్రై చేస్తున్నారు, కానీ వీళ్ళు అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంత వీళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళ దగ్గర నుంచి. హరీష్ గారు మాట్లాడే మాటలు నిజంగా చాలా టూ మచ్ ఉన్నాయి. ఇప్పుడు నటరాజ్ మాస్టర్ ఒక విషయం చెప్తామన్నప్పుడు హరీష్ గారు అలా ఎందుకే నాళ్ళే అన్నంత ఇదిగా మాట్లాడుతున్నాడు. అసలు ఒక మనిషికి ఒక రెస్పెక్ట్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు ఎన్నైనా గొడవలు ఉండని వాళ్ళ మధ్యలో, ఏదన్నా ఉండని, ఒక టాపిక్ ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, రూమ్స్ గురించి చర్చలు జరుగుతున్నప్పుడు సరే కొంతమన్నా సైలెంట్గా ఉండాలి కదా. తర్వాత మీరు లొల్లి పెట్టుకుని మాట్లాడుకోకండి. నాకైతే ఇందులో హరీష్ గారు కొంచెం ఎక్కువగా ఉంది, హరీష్ గారు కొంచెం తగ్గుంటే బాగుండేది అనిపించింది. అంటే నార్మల్గా ఎట్లా ఉండాలని అంతుంటే బాగుంటుండే, కొంచెం ఓవర్గా అయిపోయింది అనిపించింది. తన వైఫ్ అసలు సైలెంట్గా ఉంటుంది. అంటే ఇట్లా కొన్ని భర్తకి చెప్పాల్సిన టైంలో కూడా చెప్పకుండా ఉండేంత సైలెంట్గా ఉంటే కష్టం కదా. దాన్ని బట్టి జెన్యూన్గా లేరేమో అనిపిస్తుంది. ఇంకా నటరాజ్ మాస్టరు వాళ్ళ వైఫ్ వచ్చేసి అయితే కొంచెం అందరి మీద కొంచెం బెటరే. మిగతా వాళ్ళ దాంట్లో నాకు శివ్ అండ్ మన ప్రియాంకనైతే కొంచెం ఈ హగ్గులు కిసులు కొంచెం తగ్గిస్తే ఇంకా జర బాగుంటుండే అని అయితే నా ఒపీనియన్. ఇంకా బెటర్మెంట్ చేస్తే బాగుంటుంది షోని. చెప్పుకోనికి రివ్యూలోకి ఇవ్వుకొచ్చుకోనికి మాకుంటుండే మా బతుకు తెరవేది కదా రివ్యూలు. ఏం చేస్తాం, వచ్చిందిరా ఒకటి మంచిగా మళ్ళీ మనకు జర యూట్యూబర్స్కి రివ్యూవర్స్కి బెటర్మెంట్ మళ్ళీ ఒక ఛాన్స్ ఉంది అని అనుకునే లోపు ఆ షో ఇట్ అవుతుందేమో అనుకున్న షో అటర్ ఫ్లాప్ అయ్యేటట్టు ఉంది. ఏమో మరి చూద్దాం, ఇంకా బెటర్మెంట్ ఏమైనా చేంజ్ అవుతుందేమో. ఇక మీరైతే మన ఛానల్ని చూసి వట్టి వదిలేకుండా మీ ఒపీనియన్ ఏంది, అసలు మీ ఉద్దేశంలో ఆ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో ఇంకెలా చేంజ్ అయితే బాగుంటుంది అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయర్రి. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.